కూడా రేపు పొద్దున కూడా నడవబోతుంది. రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ విమర్శించారు. పేర్ని నాని మీద పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కుమార్ రాజా వర్ల వయసు పేర్ని నానికి ఉన్న రాజకీయ అనుభవం అంతా లేదని కైలే అనిల్ వ్యాఖ్యానించారు. కుమార్ రాజాకి ఎమ్మెల్యే పదవి అనుకోకుండా వచ్చిందని ఎక్కడెక్కడ ఎలా దోచుకుందామా అనే ఆలోచనతో ఉన్నారని అన్నారు. ఇక రీసర్వే పేరుతో లంకపల్లిలో 600 ఎకరాలు దోచుకోవడానికి రెడీ అయ్యారని ఆరోపించారు. చూస్తే యూరియా ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. మా నియోజకవర్గంలో గత 2-3 రోజుల క్రితం కూడా మౌవ మండలం మౌవపాలెం గ్రామంలో చెప్పుల్ని కూడా లైన్లో పెట్టుకుని యూరియా కోసం పడిగాపులు పడిన పరిస్థితులన్నీ కూడా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పామరు శాసనసభ్యుల వరకు ఒకటే మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూరియా మీద గొడవ చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. అంటే మీకు రైతులకి యూరియా అవసరం ఉంటే మేము డెఫినెట్గా కూడా ఫైట్ చేస్తాం. ఏ వర్గ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం. దానికి మీ యూరియా సప్లై చేయలేని మీరు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతారు. నిన్న పామరు శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి యూరియా మీద మాకు యూరియా ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తాం అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రైతులందరూ కూడా రోడ్ల మీద కాపలాలు కాస్తూ ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆ పామరు శాసనసభ్యులకి కనిపించట్లేదు. ఎందుకంటే పామరు శాసనసభ్యులకి ఆయన ఎన్నికైన దగ్గర నుంచి ఆయన పని ఏంటంటే ఎక్కడ అవినీతి చేద్దామా, ఎవరి భూములు